చెప్పు. అన్నా సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీ తోడుదంగులు ఎక్కడ? వాళ్ళు వేరే పని మీద వెళ్ళారు. సరే, మనం స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేస్తారు. రేపు ఈవినింగ్ మా చేతికి ప్యాకేజ్ వస్తుంది. అది ఎక్కడ డెలివరీ చేయాలో అప్పుడు చెప్తాను. బండి ఎక్కడ? అదిగో ఈ కారే తీసుకెళ్ళు. ఈ కారా? చూడ్డానికి ఏదో పాత మోడల్లా ఉంది ఇది. ఈ కార్ నేను ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. మరి కొత్త కారు తీసుకోవచ్చుగా. ఏంటిది మరీ డొక్కలా ఉంది. పైగా కొత్త కార్లు వెళ్తే నువ్వు కారు కొట్టుకొచ్చు అనుకొని పోలీసులు వెంటబడతారు. అవునా? మరి ఈ పాత కారు ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుందిగా. కౌంటర్లు ఆపుతావా? చూడు, ఈ కారు డీటెయిల్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంది. సో నువ్వు ఈ కారు తీసుకెళ్తే పెట్రోల్లోని ఏ పోలీసుడు ఈ బండిని ఆపడు. సేఫ్గా డెలివరీ పాయింట్కి రీచ్ అవ్వచ్చు. నాకు పోలీస్తో ప్రాబ్లం లేదు. నేను చెప్పేది ఆ వీధి కుక్కల గురించి. ఉన్నారు కదా వేరే గ్యాంగ్ మెంబర్స్, వాళ్ళే నా ప్రాబ్లం. ఈ సిటీలో ఉన్న ప్రతి గ్యాంగ్కి నీ కార్ గురించి తెలుసు. సో ఇందులో వెళ్తే వాళ్ళు మమ్మల్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కార్ తీసుకెళ్ళకపోతే పోలీసు వాళ్ళే నీ వెంటబడతారు. సరే రవి, ఈ డీల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న తప్పు జరిగినా ప్రాణాలే పోతాయి. నీ సొంత తెలివితేటలు ఉపయోగించుకో. ఇక్కడ స్టఫ్ తీసుకున్నామా, అక్కడ ఇచ్చేసామా, అంతే ఉండాలి. ఎక్కువ ఆలోచించుకో. తేడా వస్తే నేనే నిన్ను చంపేస్తా. సరే, నేను చూసుకుంటా. ఇంత ఈజీగా అయిపోయే పనికి ఆసిఫ్ అని ఎందుకు అంత భయపడుతున్నాడు? వాడి భయాలు వాడికి ఉన్నాయిలే కానీ ఆ కార్ డీలర్ నెంబర్ దొరికిందా? దొరికిందిరా, తర్వాత వెళ్ళి కొలుద్దాం. ఓకే, రూట్ మ్యాప్ ఫిక్స్ అయిందా? ఓకే. ఈ రూట్లో కార్గో తీసుకెళ్తే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా అయిపోయే పని ఇది. కానీ ఈ రూట్ క్లియర్ చేయాలంటే డిస్ట్రాక్షన్స్ చాలా పెట్టాల్సి వస్తుంది. ఇదంతా చేయాలంటే మనకు చాలా వెహికల్స్ కావాలి. ఒక లైట్స్ ఇవ్వన్నా. ఏంటన్నా కొత్త డీల్స్ ఏం రావట్లేదా? చెప్పట్లేదు. ఇట్లా ఉంటే డీల్స్ ఏం రావు. వచ్చినా నీ దాకా రావు. త్వరలో షటర్ మూసుకుని ఇలా కేఫ్లో ప్లేట్లు కడుక్కోవాలి లేదా సర్వీస్ చేసుకోవాలి. అది కాదన్నా నేను చెప్పే. అరే మొత్తం రవిగడ వాళ్ళే చేస్తున్నారు. ఆ టీమే చేస్తున్నారు తెలుసా? మీకంటే వాళ్ళ టీమే చాలా పెద్దది. మీరెవరికి అవసరం లేదు. మీకంటే పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి. ఇలానే జరిగిందనుకో కష్టం. అరే మీకు ఇచ్చిన సిగరెట్లు కూల్ డ్రింక్లు వాళ్ళకి ఇచ్చినా బాగుండేదిరా. మొన్న వచ్చారు కదా వాళ్ళు, ఏదో సాధించినట్టు మాట్లాడుతున్నావు. ఎంత దూరం అవుతారో చూద్దాం. మార్కెట్లో ఉండాలంటే ముందు వాళ్ళని ఎలా దించాలో అది ఆలోచించు. లేదనుకో వెళ్ళి ప్లేట్లు కడుక్కో. సరే అన్న, మళ్ళీ వస్తాం. ఏమవుతుందన్న అసలు అలా మాట్లాడుతున్నాడు? ఏదైతే జరుగుతుందిరా. అస్సలు ఏం జరుగుతుందో కనుక్కోండి. రే వాడు ఉన్నాడు రా. ఇదేగా. వెళ్ళరా, మీ వాడేగా. రే వెళ్ళి మాట్లాడు. అవుతుందంటావా? చూద్దాం. 2 కార్లు సేమ్ ఇలాంటివే కావాలి. దారిలో ఆకుండా ఉంటే చాలు. ఓకే, ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ కార్ ఒకటి ఉంది. మిగతా 2 ఈవినింగ్ కల్లా అరేంజ్ చేస్తాను. ఓకే అన్న. మరి నెంబర్ ప్లేట్స్?
అది కూడా సేమ్ కావాలి. అలా అయితే కాస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఖర్చు గురించి పట్టించుకోద్దు భయ్యా, నేనున్నానుగా, ముందు అది అరేంజ్ చేయి చాలు. ఓకే వెళ్ళు. ఇదంతా ఓకే కానీ కార్స్తో పాటు డ్రైవర్స్ కూడా కావాలి. అన్నకు ఫోన్ చేయి. అన్నా అందరు కాల్ చేయండి ఒకసారి. ఓకే సరే వెళ్దామా? ఆల్ రైట్, వినండి, మన కార్స్ రెడీ ఉన్నాయి. మీరిద్దరు ఒక్కొక్క కార్ని ఎస్కాట్ చేస్తారు. ద ప్లాన్ ఇస్ సింపుల్. 3 కార్స్ తీసుకుని వేరే వేరే రూట్లో స్ప్లిట్ అయి వెళ్దాం. ఒకే ఒక కార్ 3 వేరే లొకేషన్లో కనపడితే అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నో స్పీడింగ్, ఎటువంటి అటెన్షన్ క్రియేట్ చేయకండి. టైమింగ్ చాలా ఇంపార్టెంట్. పోలీసులు ఇంకా అదర్ గ్యాంగ్స్ బిజీగా ఉంచి ప్రతి డిస్ట్రాక్షన్ టైంకి జరగాలి. ఏ చిన్న తప్పు జరిగినా మనకు కష్టమవుతుంది. ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు కార్స్ని గార్డ్ చేసుకోవాలి. అది జరగలేదనుకో మనకి చాలా కష్టం అవుతుంది. అర్థమైందా? ఒకవేళ దొరికిపోతే అప్పుడు నీ పేరు జనాభా లెక్కలు తీసేయడమే. మనకు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మరి మా పేమెంట్ సంగతి? ఈ పని కరెక్ట్గా జరిగితే మనం ఇంతకుముందు చేసిన పని కంటే ఎక్కువ పేమెంట్ వస్తుంది. అసలు ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మనం? మీకు తెలియాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత సేఫ్. మీరు మీకు ఇచ్చిన పని మీద ఫోకస్ చేయండి. టెన్షన్ పడకండి. ప్లాన్ ఫాలో చేసి మీకు అసైన్ చేసిన కార్స్ని ఫాలో అవ్వండి. మనల్ని ఆపడానికి చాలా మంది వస్తారు, భయపడకండి. రేపు ఈ సిటీ మన చేతిలోకి వస్తుంది. చాలా దూరం వచ్చాం గైస్. ఈసారి రిస్క్ కూడా ఎక్కువే. అవునరా, రివార్డ్స్ కూడా ఎక్కువే. ఇది కానీ సెట్ అయిందంటే మన లైఫ్లో కూడా సెట్ కదరా. ఇప్పటి వరకు మనం ప్లాన్ చేసింది ఏది ఫెయిల్ అవ్వలేదు. ఇది కూడా ఫెయిల్ అవ్వదు, అవ్వకూడదు. టైం అయింది గైస్, ఇక యాక్షన్ మొదలు పెడదామా? రెడీ? రే, ఈసారన్నా టైంకి రారా బాబు. పోబే. అన్నా, 3 వేరు లొకేషన్లో ఒకేలాంటి 3 కార్లు తీసుకొని అందులో సరుకు తీసుకెళ్తున్నారంట. అందులో దేంట్లో సరుకు ఉందో తెలియదన్నా. మనం ఎలాగైనా కనిపెట్టాలి. కరెక్టే అన్న, ఈసారి మనం వాళ్ళని ఎలా అయినా కనిపెట్టాలి. ఇప్పుడు కూడా కనిపెట్టలేకపోతే మార్కెట్లో అనుకున్న వాల్యూ మొత్తం పోతుంది. చెప్పు అన్న, వాళ్ళు కార్స్ మీద కాదన్న బైక్ మీద షిఫ్ట్ చేస్తున్నారు. నీ యబ్బా.
అమ్మా వాళ్ళ కార్లో కదా బైక్ ఆడుతున్నారు, పట్టుకోండి. అదిగో వచ్చేసాడు మామా. ఏ మామా అనుకున్నట్టే కరెక్ట్గా చేసాం రా. అవునరా, పార్టీ చేసుకోవాలరా. అరే చేద్దాం పక్కా. ఇంకా మన టైం రా. మన హీరోడే లోపల ఉన్నాడు రా. రే బయటికి రా. మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలిరా. శివ గ్యాంగ్ అస్సలు ఆగదు. ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద రిస్కే. మనం ముందే ప్లాన్ చేసాం కదరా. పెద్ద డీల్స్కి పెద్ద రిస్క్ చేయాలని నువ్వే అన్నావు కదరా. టెన్షన్ పడకరా. నువ్వు ఒక ప్యాకెట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ డ్రాప్ చేస్తున్నావు అంతే. అదో ఫుడ్ ప్యాకెట్ అనుకో, ఏముండదు. కాస్ట్లీ ఫుడ్ ప్యాకెటే.